ప్రెస్ మీట్లో పాల్గొన్న మీడియా మిత్రులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ప్రెస్ మీట్ ఉద్దేశాన్ని ఇప్పటికే మా నాయకులు చెప్పడం జరిగింది. ఈరోజు మా నాయకుడు, ఈ నియోజకవర్గం ప్రజానాయకుడు, గౌరవ శాసనసభ్యులు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మీకందరికి తెలుసు, నిన్న మాజీ శాసనసభ్యులు, ఈ నియోజకవర్గానికి మాజీ మంత్రి రాజారెడ్డి గారు ఏదో పాదయాత్ర అని చెప్పేసి తెలుగుదేశం పాలన పైన, ఎన్డీఏ కూటమి పాలన పైన, లోకల్గా స్థానిక పరిస్థితులపైన అనేక అసత్య ఆరోపణలు, అబద్ధాలు చెప్పి ప్రజలకు నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే చెప్పి మరి ఆయన అజ్ఞానాన్ని, ఆయన రాజకీయ అవివేకాన్ని నిరూపించుకోవడం జరిగింది. నేను ఒకటే రాజారెడ్డి గారికి తెలియజేసేది ఏమంటే, అయ్యా నువ్వు పాదయాత్ర కాదు కదా, ఈ నియోజకవర్గంలో నువ్వు పొర్లు దండాలు చేస్తే కూడా నిన్ని మరొక తూరి ప్రజలు నమ్మరు, నీ పార్టీని నమ్మరు. నీ పార్టీ గొడ్డలి పార్టీ, నీ పార్టీ అధ్యక్షుడు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేదానికి కంకణం కట్టుకున్న ఒక సైకో, ఒక నియంత, ఒక అవినీతిపరుడు, ఒక అవినీతి పార్టీలో నువ్వు ఉంటూ నువ్వు ఈరోజు పెద్ద ఏదో ఇక్కడ వచ్చి చిన్న పాదయాత్ర పేరు మీద డోన్ నియోజకవర్గ ప్రజలకు అబద్ధాలు చెప్తే ఇక్కడ ప్రజలు ఎవరు అమాయకులు కాదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నిజంగా నీ పాదయాత్ర చాలా నవ్వులాటగా ఉంది, చాలా హాస్యాస్పదంగా ఉంది రాజారెడ్డి గారు. దానికి పెద్దగా నల్ల కండువాలు కప్పుకొని అది ఏదో చాలా పాదయాత్రగా చూపెట్టాలని నువ్వు చేసినావు. మేము ఒకటే, పాతకాలంలో పెద్దలు చెప్పేవాళ్ళు, కొత్త పెళ్లి కొడుకు పొద్దున్న లేస్తే చెంబట్టుకొని పోయేవాడని. నువ్వు అంతే దూరం పాదయాత్ర చేసినావు. కాబట్టి అది పాదయాత్ర కాదు. నీకు ఏదైనా నీ కాళ్ళు జోములు పట్టింటేనో, నువ్వు ఏదో సరదాగా తిరిగేదానికోసమో నువ్వు అక్కడ పోయినావు తప్ప, నువ్వు చెప్పే దాంట్లో, నీ పాదయాత్రలో ఏమాత్రం వాస్తవాలు లేవని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి మీకందరికి తెలుసు ఈ నియోజకవర్గంలో మరి ఈ 2 సంవత్సరాల కాలంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు ఇంత పెద్ద ఎత్తున నువ్వు ఎప్పుడు చేసినావు? నీ పాలన 5 సంవత్సరాల్లో నువ్వు ఏమైనా చేసినావా? నువ్వు మంత్రిగా 5 సంవత్సరాలు ఉన్నావు, ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు ఉన్నావు, మొత్తం 10 సంవత్సరాలు డోన్ నియోజకవర్గ ప్రజలు నీకు పట్టం కడితే నువ్వు ఈ నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి చేసినావని ఈ సందర్భంగా మేము రాజారెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాం. ఇది ప్రజల ప్రశ్న, ఇది మా ప్రశ్ననే కాదు, ప్రజలు కూడా నిన్ను అడుగుతారు. నువ్వు మాకు అభాండాలు అంటిస్తున్నావు, మాకు అవినీతిని అంటగట్టాలని చూస్తున్నావు, నువ్వు దానికి ఆద్యుడవు ఈ నియోజకవర్గంలో. అసలు నువ్వు కాంట్రాక్టుల కోసమే మరి ఎన్నికల ముందు హడావుడిగా నువ్వు ఆర్థిక శాఖ మంత్రి అని చెప్పేసి ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి ఎక్కడి నుంచో నువ్వు కాంట్రాక్టర్ను తీసుకొచ్చి నువ్వు చెప్పిన కాంట్రాక్టర్ ద్వారా నువ్వు కమిషన్లు తీసుకున్నావు, నువ్వు చేసినావు దీనికంతా. కానీ ఇది తెలుగుదేశం పార్టీకి, ఇక్కడ ఉన్న కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి అంటగట్టాలని చూస్తే అది ప్రజలు ఎవరు నమ్మరు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నువ్వు ఇంకొక మాట చెప్పినావు, ఈ దేవాలయాల కోసం 1,38,00,000 మ్యాచింగ్ గ్రాంట్ కోసము మా సొంతం ఇచ్చినామని చెప్తే ఇది ఎంత మాత్రము నమ్మాలా రాజారెడ్డి గారని మేము అడుగుతున్నాం. నువ్వు ఎప్పుడైనా ఈ 2 సంవత్సరాల్లో కానీ, అంతకుముందు మంత్రిగా ఉన్నప్పుడు కానీ, ఒక్క ప్రెస్ మీట్లో కానీ, ఒక్క మీటింగ్లో కానీ నువ్వు ఈ నిర్మాణాల కోసము మేము సొంతంగా విరాళాలు ఇచ్చినామని ఎప్పుడన్నా చెప్పినావా? నిరూపించు, మేము ఛాలెంజ్ విసురుతున్నాం. నువ్వు ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నావు? 1,38,00,000 మేము సొంతం ఇచ్చినామని చెప్పేసి ఎవరికి చెవులో క్యాలీఫ్లవర్ పూలు పెట్టాలని చూస్తున్నావా? నువ్వు, నీకు ఇంకా మార్పు రాదా? నిన్ను ప్రజలు చీత్కరించినా, నిన్ను ఓడించినా ఇంకా నువ్వు మార్పు లేకుండా ఇంకా నువ్వు వచ్చి నాకే తెలుసు, నేనే మేధావిని, లేకపోతే నేనే స్వచ్ఛమైన వాడిని, ఇతరులు ఎవరు కూడా
ప్రజాసేవకు పనికిరారు, ఎమ్మెల్యేకు పనికిరారు అన్న తీరులో నువ్వు మాట్లాడుతున్నావు అంటే మరి ఇది డోన్ ప్రజలు దీన్ని అంగీకరిస్తారా? అంగీకరించలే కదా నిన్ను ఓడించినది. మేము అడుగుతున్నాం. ఇప్పుడు నువ్వు మరి ఈ రకమైన ఆరోపణలు సూర్యప్రకాష్ రెడ్డి గారి పైన చేస్తే ఎవరం కూడా ఈ నియోజకవర్గంలో మరి ప్రజలు ఊరుకోరని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, మరి నువ్వు ఇంకా చాలా అబద్ధాలు మాట్లాడినావు నీ ప్రెస్ మీట్లో. నువ్వు ఇంత రాజకీయ అజ్ఞానివి, లేకపోతే ఇన్ని అబద్ధాలు మాట్లాడతావని ఇంతకుముందు ఎవరు అనుకోలేదు. నిన్న నీ ప్రెస్ మీట్ ద్వారానే మాకు అర్థమవుతుంది. ఎందుకంటే తుళ్ళూరు మండలానికి ఒక్క మండలంలో రాజధాని పెడుతున్నాడా చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారు రాజధానిని అక్కడ పెట్టినాడా? అంటే సిఆర్డీఏ రాజధాని పరిధి నీకు తెలియదా? నువ్వు ఒక మాజీ మంత్రిగా ఉన్నావు కదా. సిఆర్డీఏ పరిధి 2 జిల్లాల పరిధిలో, ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలో సిఆర్డీఏ పరిధి కాదా? మరి నీ పార్టీ ఊసరవెల్లి కంటే, రంగులు మార్చే ఊసరవెల్లి కంటే అన్యాయంగా పోటీపడి ఈ రాజధాని పైన డ్రామాలాడిన విషయాన్ని నువ్వు పక్కన పెట్టి ఈరోజు మావిగన్ అంటే తుళ్ళూరు ఒక్క దాంట్లో రాజధాని పెడుతున్నాడు, ఒక్క మండలంలో 1000 కోట్లు అప్పులు చేస్తున్నాడు కాబట్టి మరి మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాము, దానికి సలహా ఇస్తున్నాడు మావిగన్ పేరు మీద జగన్మోహన్ రెడ్డి అని మాట్లాడుతున్నాం అంటే మరి దీన్ని మేమందరం కూడా అడుగుతున్నాం. మీ జగన్మోహన్ రెడ్డి రేపు మావిగన్ వర్సెస్ అమరావతి దీని మీదనే ఎన్నికలకు పోతాం, మా మేనిఫెస్టో అదే అని చెప్తున్నాడు. మరి నువ్వేమో సలహా అంటావు. మరి ఇంత రాజకీయంగా ఈ రకమైన పద్ధతుల్లో ప్రజలకు అబద్ధాలు చెప్పి నమ్మించి ప్రజలను మోసం చేయాలని చెప్పేసి నువ్వు ఆలోచన చేస్తే డోన్ నియోజకవర్గ ప్రజలు ఎవరు నమ్మరని ఈ సందర్భంగా రాజారెడ్డిని మేము తెలియజేస్తున్నాం. మీ పార్టీకి, వైఎస్ పార్టీకి అది గొడ్డలి పార్టీ, మమ్మల్ని బూడిద పార్టీ అంటావా నువ్వు? తెలుగుదేశం పార్టీ ఏ రకంగా కనపడింది నీకు? ఈ రాష్ట్ర అభివృద్ధిలో మా పాత్ర ఉంది. మా ప్రభుత్వం 40 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో ఏర్పడినప్పటి నుంచే ఈ రాష్ట్రానికి ఒక గుర్తింపు వచ్చింది, తెలుగు వారికి ఒక గుర్తింపు వచ్చింది. ఇవాళ దేశాల్లో తెలుగు బిడ్డలు, తెలుగు ప్రజలు మరి ప్రపంచంలో అగ్రగామిగా ఉన్నారంటే, అన్ని రంగాల్లో ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి దార్శనికత వల్ల, తెలుగుదేశం ప్రభుత్వం వల్ల, ఎన్టీఆర్ గారి స్ఫూర్తి వల్ల అది సాధ్యమైంది తప్ప నీ పార్టీ లాంటి అవినీతి పార్టీల ద్వారా కాదు. నీది అవినీతి పార్టీ. మీ పార్టీ ఎప్పుడు అధికారం వచ్చినా ఈ రాష్ట్రాన్ని దోపిడీ చేసుకోవడం తప్ప, ఈ రాష్ట్రాన్ని పిండి పీల్చి పిప్పి చేసుకొని భోంచేయడం తప్ప ఈ రాష్ట్రానికి మీ కాంట్రిబ్యూషన్ ఏముంది? మీ పార్టీ కాంట్రిబ్యూషన్ ఈరోజు మీరు 5 సంవత్సరాల్లో ఒక్క అవకాశం అని చెప్పి వచ్చి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినది మీరు కాదా? 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినది మీరు కాదా? లేదంటే మద్యం కుంభకోణం చేసినది మీరు కాదా? ఇలా 1000 కోట్ల రూపాయలు నాసి రకం మద్యం అమ్మడం ద్వారా 40,000 మంది ప్రజల ప్రాణాలు తీసి ఉసురు పోసుకున్నది మీరు కాదా? జగన్మోహన్ రెడ్డి పార్టీ కాదా అని రాజారెడ్డిని నేను అడుగుతున్నా. లేదంటే ఉచితంగా ఇచ్చే ఇసుకను మరి రేటు పెట్టి దాన్ని కూడా టెండర్ వేసి దాంట్లో 1000 కోట్ల కుంభకోణానికి తెరలేపినది నీ ప్రభుత్వంలో కాదా రాజారెడ్డి గారని ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. ఈ రకంగా మీరు కుంభకోణాలకు మీరు ప్రతిరూపం అయితే, అవినీతికి మీ పార్టీ ప్రతిరూపం అయితే, అవినీతికి మీ ప్రభుత్వం ప్రతిరూపం అయితే, తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎప్పుడు కూడా అభివృద్ధికి ప్రతిరూపం, డెవలప్మెంట్కి ప్రతిరూపం, సంక్షేమానికి ప్రతిరూపం. ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే సంక్షేమాన్ని మరి ఎంత పెద్ద ఎత్తున ప్రజలకు అందిస్తున్నామో నీ కళ్ళకు కనపడలేదా రాజారెడ్డి గారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. బూడిదే మిగిలిందా సూపర్ 6లో? నీ కుడి ఎడమలో ఉన్న నీ వాళ్ళని అడగాయా? నీ పక్కన ఒక ఆయన ఉన్నాడు, ఈ పక్కన ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళకి అన్నదాత సుఖీభవ నిధులు పడలేవా? గత 3 విడతల్లో 20,000 రూపాయలు వాళ్ళు తీసుకోలేరా? నిన్న మళ్ళీ మొదటి విడతలో 7,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వచ్చిలేవా? నువ్వు మరి మేము 47 లక్షల మంది రైతులకు మేము అన్నదాత సుఖీభవ అందించి ఇప్పటికే 10,000 కోట్ల రూపాయలు మరి రైతులకు మేమిస్తే మీరేం చేసినారు? మరి మేము ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కింద మేము మాట చెప్పిన ప్రకారం 3,000 పెన్షన్ 4,000 చేసినాం అధికారం వచ్చిన వెంబడే. మాట 3 నెలల ముందర చెప్పినాం కాబట్టి ఆ 3 నెలల బకాయిలు కూడా కలుపుకొని మొదటి నెల